ఆత్మ వెలుగునట్లు సంపద యావత్తు పరలోక భాగ్యము చేత నింపబడినట్లు వెనకడుగు గుణము గల వారికి వెనుదిరగని తత్వము అమరునట్లు ఈ దిన శుక్రవార ప్రార్థనలోనికి మమ్మల్ని నడిపించిన తండ్రి, నీకే సమస్త దీవెన స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మా నాయకునిగా మీరే ఉండండి. నీ నాయకత్వంలో మమ్మలను పోషించండి. వెనుకట్టు గుణము గలవారు వెన్ను చూపు గుణము గలవారు అన్నారు నాయన. అట్టి గుణమును మేము కలిగి ఉండగా రాబోయే శ్రమలను ఎదుర్కొనుటకు, కలుగుతున్న శోధనను ఎదుర్కొనుటకు నీ వాక్య గ్రంథములోని విపుల వాక్య వర్తమాన భాగ్యమును మీరే మాకు దయచేసి సమస్త ఈవులను సమృద్ధిగా మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. తండ్రి, ఏ రీతిగా నాయన అబ్రహామునకు ధైర్యాన్ని పంచారు, ఇస్సాకునకు శక్తిని అనుగ్రహించారు, ఏలియాకు రోషమును అనుగ్రహించారు, ఎస్తేరుకు ధైర్య యుక్తులను అనుగ్రహించారు, ఈ దినమున మాకును కూడా నాయన నీ వాక్యమును వినగలిగే చెవులను, ధ్యానించగలిగే తలంపును లేపరచుకున్నటకు మాలో ముద్ర చేసుకును ముద్రావసదీవన ఆశీర్వాదమును మీరే మాకు దయచేసి నీ పరిశుద్ధ ప్రశస్త వాక్యములో మమ్మల్ని నిలిచి వేయమని వెండి బంగారముల కన్నా కోరదగిన వాక్యమును మాకు అనుగ్రహించి ఉన్న యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కృపోన్నతుడైన తండ్రి ఆశీర్వాదము, దయగల ఆత్మ సమభూమియగు పరిశుద్ధ రాకడలో మనలను ఆయన అంతస్తుతో సమముగా నడిపించే ధన్యత తండ్రి విస్తారముగా మనెల్లరకు దయచేయును గాక. ఆమేన్. సంతోషము దేవునికే నిత్యము మహిమ మహామహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దైవజనుని ప్రార్థన ఫలితములారా, త్రిత్వ దేవుని యొక్క ఆత్మ ప్రోక్షణలోనికి వచ్చిన మనము నేటి దిన వాక్య భాగమును ధ్యానము చేసుకున్నాం. పరిశుద్ధ లేఖన భాగములో నుండి అంశపాఠ్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనమును మనము చదువుకున్నప్పుడు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. దేవుని ప్రియ బిడ్డలారా, సమస్త జ్ఞానములకు మించిన దేవుని వాక్యము ఈ దినమున మనకు సంపూర్ణ ఆశీర్వాద భాగ్యములను దయచేయును గాక. ఆమేన్. దేవుని వాక్యమును మనము క్లుప్తముగా ధ్యానము చేసినట్లయితే, మహాగణులు శ్రేష్ఠులైన పౌలు గారు అక్కడ వ్రాసిన వచ్చిన భాగాన్ని గమనించినప్పుడు, అందరిలో ఆత్మ సంబంధమైన దానిని ఎలా తాగారట? చదవండి, అక్కడ రాస్తుంది, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది. అంటే తమ్మును వెంబడించిన, ఇక్కడ చూస్తే క్రీస్తు మనల్ని వెంబడిస్తూ ఉన్నారా? క్రీస్తును మనం వెంబడిస్తున్నామా? మనము క్రీస్తును వెంబడిస్తున్నట్లా క్రీస్తు మనల్ని వెంబడిస్తున్నారా? ఈరోజు దేవుని నువ్వు చూసావా? ప్రభువును మీరు చూసారా? మరి ఎలా వెంబడిస్తున్నామని చెప్పగలుగుతున్నారు? దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే, యెహోవా దేవుని యొక్క కన్ను సమస్త సృష్టిని తేటగా చూస్తున్నదని భక్తులైన వారు సెలవిచ్చారు. చెరలేదా? దేవుని కన్ను మనల్ని చూస్తుంది, కానీ మన కన్ను దేవుని చూస్తుందా? మరి ఎవరిని వెంబడిస్తున్నామని చెప్తున్నారు? వాక్యము దేవుడై ఉండవచ్చు, వాక్యమే నరరూపము ధరించుకుని వచ్చి ఉండవచ్చు,
మహాభక్తుడైన పేతురు గారు చెప్పొచ్చు, నేను ప్రభువును వెంబడించానని. కానీ మన కళ్ళు ఎదుట ప్రభువు యొక్క ప్రత్యక్షత లేదే, ఆత్మ ప్రత్యక్షత లేదే. మరి మనము దేనిని వెంబడిస్తూ ఉన్నాం? ఆత్మ నిన్ను నడిపిస్తుందా, నువ్వు ఆత్మ నడిపిస్తున్నావా? చెప్పండి. ఆత్మే మనం నడిపిస్తూ ఉన్నది అంటే దేవుడి చూపులో మనం నడుస్తూ ఉన్నామా, మన కను చూపు మేరలో ప్రభు నడుస్తున్నారా? నా మాట అర్థమైందా అండి? దేవుని కనుచూపు మేరలో మనం నడుస్తున్నామా, మన కనుచూపు మేరలో ప్రభు నడుస్తున్నారా? అక్కడ ఏమని రాస్తున్నారు? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయములను పానము చేసిరి, ఏలయనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బంధలోనిది. తమ్ముడు అంటే దేవుడు మనల్ని వెంబడిస్తూ ఉన్నారు. రెండవ రాకడలోనికి వెళ్ళాలి అంటే మనము దేవుని యొక్క వెంబడిలో సాగాలి. ప్రభు ఏమన్నారు? నీ ముందుగా రావాలి అంటే ముందేమై ఉండాలి? నీకో తోడైయుంటిని, నీ మనాది ఆలించియుంటిని, అన్నిటి నోడి ఆరాధించిన చూడుమో నీవే అని నమ్మిక, యేసు నాకు నీవే అని నమ్మిక. ప్రియులారా, దేవుడు మన ముందు వెళ్ళటం లేదు, దేవుడు మన వెనక రావటం లేదు, మనతో వస్తూ ఉన్నారు. ఏమన్నారు? కాలములు సమయములు యెహోవా ఆధీనములో ఉన్నాయి, స్వాధీనములో ఉన్నాయి. దేవుడు వాక్యం చూస్తే ప్రభు ముందు వెళ్ళారనుకోండి, ప్రభు వెనకాల మనం వెళ్ళలేము. మా పెద్ద తండ్రి గారు ఎవరైనా శాలిం రాజయ్య గారు వారు సూట్ కేసు పెట్టుకుని దగ్గర మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే కుర్రవాళ్ళము పిల్లలమైనా మేమే వారి వెనకాల పరిగెత్తలేకపోయేవారం. మన తాతలైనటువంటి వారి పొలాలకు మనము ఏదో బలి వేస్తూ వెళ్తున్నాము, కానీ మన తాతలు మాత్రం ఒక నడిచి వెళ్ళిపోయేవారు ఉంటారు. కొంతమంది ఎంత దూరమైనా సైకిల్ దొక్కుని వెళ్ళిపోతారు, కొంతమంది జామునేలు చేసి మనం వెళ్ళడానికి ముందే వెళ్ళిపోతారు. ఈ రోజు ట్రాక్టర్ పట్టుకుందే పొలం దున్నబుద్ధి కాదు. ఎవరైనా నాగలి పట్టుకుని తిరుగుతున్నారా? అంత ఓపికలు లేవు, నాగళ్ళు లేవు. ప్రతి ఒక్కరూ పొలం దున్నాలి అంటే కాంట్రాక్టు, పొలము నాటాలంటే కాంట్రాక్టు, పొలము కొయ్యాలంటే కాంట్రాక్టు, అలాగే పొలాన్ని అమ్మాలన్నా కాంట్రాక్టే. అన్ని ఒకరి చేతికి అప్పగిస్తూ ఉన్నాము. కాబట్టి మనం ఏమైపోతున్నాం? వెనకబడిపోతూ ఉన్నాం. దేవుని ప్రియబిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారి వాక్యములో కూడా అన్ని నాకు తెలుసు అనుకోవటాన్ని బట్టి అందరూ వెనకబడిపోతున్నారంట. దేవదాసయ్య గారికి బైబిల్ అంతా తెలుసు కదండి. తెలుసా? తెలుసు అంటారా, తెలియదంటారా? నిజంగా కరెక్టేనంటారా? మరి దైవజనులైనటువంటి వారు బైబిల్ అంతయు తెలిసిన జ్ఞానవంతులు గనులయండి పాదిరి ఎందుకు కాలేదు? చెప్పండి ఒక మాట. దైవజనులు ఫాదరు గానే మిగిలిపోయారు. ఫాదర్ దేవదాసయ్య గారు గానే మనలో కొనియాడబడ్డారు, దైవులుగానే మనలోనే పిలువబడ్డారు. అటువంటి దైవ జ్ఞానము పరిశుద్ధాత్మ చేత నీనా ఆత్మానమ్మ గారి సంఘములో అభిషేకము పొందుకున్న మన దైవజనులు యాజక వస్త్రములు ఎందుకు ధరించలేదు? యాజకుని ఎందుకు అభిషేకింపబడలేదు? ప్రభువు ఏర్పాటు అంత ఘనులు ఎందుకు దైవ సేవ చేయటానికి, ప్రభు సంస్కారకు విందునిచ్చుటకు, ప్రమాణం కలిగించుటకు బైబిల్ మిషన్ ప్రభు ద్వారా అందుకున్న ఆయన యాజకులు ఎందుకు కావడానికి ఇష్టపడలేదు? చెప్పండి. వినుకున్నట ఒక దైవజనులు అయ్యగారి కాలంలో పేరు సరి గుర్తు రావడం లేదు, కానీ అయ్యగారంట ఒక దైవజనులు ప్రసంగం ఇచ్చారంట. ప్రసంగం ఇస్తే ఇప్పుడు నా ఎదురుగా ప్రెసిడెంట్ అయ్యగారు కూర్చున్నారండి. ప్రెసిడెంట్ అయ్యగారు కూర్చున్నప్పుడు నేను మీతో వాక్యం చెప్పినట్లు అయ్యగారిని చెప్పగలమా? చెప్పలేం. ఎందుకు అంటే మేము చదువుతున్నది కోసంతా, వారు చదివేది కొండంతా.
మేము అనుభవపూర్వకముగా వారి యొక్క నేర్చుకున్న వారు గురువు యొక్క నేర్చుకుని గురువుకే బోధించగలమంటారా? ఇప్పుడు భక్తులైనటువంటి పేతురు గారు అందరికన్నా పెద్దవారు, కానీ వాక్య బోధ చేయటంలో ప్రభువే గొప్ప. అంతని గొప్ప ప్రభు ఎదుట పేతురు ఎప్పుడైనా వాక్యం చెప్పాడా? చెప్పలేదు. ఏ భక్తులు చెప్పలేదు. శాస్త్రులు, పరిచయులు, దైవజ్ఞ, ధర్మశాస్త్ర సంబంధులు కూడా ప్రభు ఎదుట నోరు వెప్పటానికి ఏం చేయలేదు, తలంచల. ఎందుకంటే ప్రభువే వాక్యమై ఉన్నారు కాబట్టి. వాక్యమునకే వాక్యం చెప్పగలమా మనము? చెప్పలేము. అటువంటి దైవజనులు సాతానుకే వాక్యం చెప్పిన సమర్థులు. దైవజనులు అన్నారు, అందరికన్నా ఈ లోకంలో వాక్యం తెలిసిన గొప్ప వ్యక్తి సాతానే. ప్రతి సాతానికే దైవజనులు వాక్యం చెప్పలేదు. ఎందుకంటే సాతాను సవాల్ చేశాడంట, నేను నీకన్నా బాగా వాక్యం చెప్పగలను, నీకన్నా వాక్యం బాగా చదవగలను, నీకన్నా వాక్యాన్ని విపులంగా విపులపరచగలను, అన్ని చెప్పాడంట. పాడగలను, వాడగలను, ఏదైనా సరే నేను క్షణకాలములో నీకు ఉపదేశించగలన్నారు. అన్నింటిలోనూ దైవజనులు సాతాను వెనుకబడ్డారు. కానీ మోకాళ్ళు వేయమన్నప్పుడు మాత్రం దైవజనులు ఎక్కడ పడ్డారట? సాతాను ముందు పడ్డారు. దేవుని ప్రేమిట్లాగా దైవ జనునికి కూడా దేవుని వాక్యములో తెలియని సంగతులు ఉన్నాయని ఆ దినమున ప్రభు రుజువు చేశారు. ఎందుకు అంటే తనను తాను తగ్గించుకున్న వాడే హెచ్చింపడు. దైవజనునికి వాక్యము ఎన్ని వందల సార్లు చదివారో దైవజనునికి ప్రభుకే తెలియాలి. కానీ అన్ని మార్లు చదివారంటే దాని అర్థం ఏంటండి? సరే అమ్మా, మీ పిల్లలు 10వ తరగతి చదువుతున్నాడు. 10వ తరగతి చదివితే ఇప్పుడు ఇంటర్ పిల్లలకి ఒకటి ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఇయర్ లో 450 మార్కులు రావాలి. 470కి 470 వస్తే 100% వచ్చినట్లు లెక్క. దాని తర్వాత మరొక 470 వేస్తారు. 470 అంతా 900 ఎంతండి? 40 మార్కుల 940 మార్కులు. మిగిలిన 60 మార్కులు ఏంటి అంటే ల్యాబ్ అనమాట. 30 కింద ల్యాబ్ మార్కులు వేస్తారు. మొత్తం 2 సంవత్సరాలు ఇంటర్ చదవటానికి 1000 మార్కులకు 900, 950 లేకపోతే దేవాస్త్ర నుంచి ఫస్ట్ ర్యాంకులు 995 మార్కులు తెచ్చుకుంటారు. దేవుని జ్ఞానం ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నా మొదటి సంవత్సరంలో 470 మార్కులకు 350 మార్కులు వచ్చినాయి ఒక బిడ్డకు అనుకుందాం. అతనికి ఈ యొక్క ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే, గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ బోర్డు ఏం చేస్తుంది అంటే బెటర్మెంట్ అనేటువంటి ఒక ఆప్షన్ ఇస్తుంది. అంటే నువ్వు ఏ సబ్జెక్టులో అయితే తక్కువ మార్కులు వచ్చాయని ఇబ్బంది పడుతున్నావో వాటిని నేను ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని చెప్పేసి నువ్వు ఆశపడుతున్నావు. ఆ మార్కులకు నువ్వు మళ్ళా ఏం చేయొచ్చు, ఎగ్జామ్స్ రాయొచ్చు. ₹1 కూడా వేస్ట్ కాదు. నీకు పెరుగుద్ది అంటే పెరుగుద్ది. ఒకవేళ నువ్వు రాయలేదు, నువ్వు రాసిన తక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి, ఆ బెటర్మెంట్ లో తక్కువ మార్కులు వచ్చాయనుకో, పాత మార్కులు ఎక్కువ వస్తే ఆ మార్కులే వేస్తారే తప్ప ఈ మార్కులు వేయరు. బెటర్మెంట్ అన్నమాట. అంటే ఈ రోజు మనం చూస్తే సంవత్సరం అంతా బిడ్డ చదివాడు, 350 మార్కులే వచ్చినాయి. కానీ ఆ నెల కాలంలోని ఆ ఉన్న 10-15 రోజుల్లోని తీవ్రంగా పుస్తకం మీద దృష్టి పెట్టి బాగా చదివి ఒక 40 మార్కులు ఎక్స్ట్రా సంపాదించుకున్నాడు అనుకోండి, 400 మార్కులు వచ్చేస్తాయి. అంతేగా 350కు 40-50 కలిపితే 400 మార్కులు వచ్చేస్తాయి. అంటే సంవత్సరం అంతా సంపాదించిన ఈ మార్కులను బట్టి తను గొప్పవాడయ్యాడా? నెల కాలంలోని అతడు సాధించుకున్నటువంటి క్రొత్త విజయాన్ని అతడు ఈ లోకానికి చెప్తాడా? క్రొత్త విజయం వచ్చేగా ఆ 400 చెప్తాడు. దైవ జనులు కూడా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 100 సార్లు దైవం చదవాల్సిన అవసరం వచ్చింది. ఏ పుస్తకమైనా 4-5 సార్లు చదువుతావు, ఆ తర్వాత ఇంక పుస్తకాన్ని ముట్టుకోబోతావు. ఎందుకు? ఆ పుస్తకం నీకు తెలిసిపోయింది. ఆ పుస్తకంలో రహస్యాలు అగుపడిపోయాయి. ఆ పుస్తకంలో ఉన్న తలాంపులు, ఆ పుస్తకంలో ఉన్న కథ, భావాలన్నీ నీకు ఏమైపోయినాయి? నీ మదిలోనికి చేరిపోయినాయి. అందువలన ఆ పుస్తకంలో కళలో పడిగినా చెప్పగలవు. కానీ బైబిల్ గ్రంథములను ఎంత గొప్పగా చదివినా ఏదో ఒక మూల ఏదో ఒక విషయము కొడుతూనే ఉంటది. అందుకే ఏమిటంట, వాక్యము వెండి బంగారముల కన్నా కోరదగినది. వాక్యం ఏంటండి? వెండి బంగారముల కన్నా కోరదగినది. బంగారము మీద కొనే కొద్ది ఆశ ఎలా చావదో
వాక్యము కూడా చదివే కొద్దీ ఏమవుతుందంట, ఆశ పెరుగుతుందే కానీ ఆశ తగ్గదు. ఈ రోజు బంగారము కాస్ట్ వచ్చేసరికి దగ్గర 7,000 దగ్గరికి వచ్చేసింది కదండి. 6,000 చిల్లర ఎంతో గ్రాము 6,000 చిల్లర ఉంది. కాస్ట్ అంటే 56,000 లేకపోతే 60,000 దగ్గరికి వచ్చేసింది. అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోతుంది. మీ పెళ్లిళ్ళ కాలంలో మేము బంగారం చూసేసరికి గ్రామం 1,500కు, ఏమండి 1,500కు, కాస్ట్ 150 రూపాయలు. అమ్మో, అప్పటి కాలంలో ఈ రోజు 150 రూపాయలు పెడితే బిర్యానీ పొట్లమో అట్లా పరిస్థితులు ఎంత మారిపోయి చూసారా? బంగారం విలువ పెరిగిందా తగ్గిందా? వేలకు పెరిగిపోయింది. రేపు లక్షలు పెరిగిపోతుంది మన బిడ్డల కాలం వచ్చేసరికి. అలాగే వాక్యము కూడా దినదినము విలువను పొందుకుంటూ వెళుతుందే తప్ప విలువ తగ్గుతుందా? దైవజనులు అన్నారంటప్పుడు ఈ వాక్యము చదివే కొద్దీ విలువ, అనుసరించే కొద్దీ విలువ, ధ్యానించే కొద్దీ విలువ, నెమరు వేసుకునే కొద్దీ విలువే అన్నారంట. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. భక్తులు ఘనులు ఏమంటున్నారంటే, దేవుడిని నువ్వు వెంబడించడం ద్వారా దేవుడిని వెంబడించేంత శక్తి ఎవరికి లేదు. ప్రభు వారు దేవునిలోనికి శిష్యుల్ని పంపించి మీరు ముందు వెళ్ళండి, నేను మీ వెనకాల వస్తానన్నారు లేదా? ఆయన వెనకాల వచ్చినప్పుడు వారికి శ్రమ కలగలేదు. మళ్ళా ఇంకొకసారి దోణిలో వెళ్తున్న ప్రభు వారితో దోణిలో ఉన్నారు. అప్పుడు కూడా తుఫాను దర్శించినప్పుడు వారికి శ్రమ వచ్చిందా? రాలేదు. ఆ తరువాతి కాలంలో ఎన్నో తుఫానులు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు శిష్యులు పడ్డారు. కానీ ఆ శ్రమలను వారి వాక్యపూర్వకముగా జయించే జ్ఞానాన్ని ఇచ్చారు దేవుడు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ దినములో మన వాక్యమును మనము చూసినప్పుడు నిర్గమకాండము 17వ అధ్యాయము 6వ వచనమును మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా నీ దక్షిణ హస్తము, యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువును చితగొట్టును, నీ మహిమాతిశయము వలన నీ కోపాగ్నిని మనం ఒకసారి ఆలోచన చదవండి. యెహోవా నీ దక్షిణ హస్తము 17:6 కదమ్మా, 17:6 అది లోటు వస్తుంది నాకు, అందుకు మళ్ళీ చదవమన్నా. 17:6 ఇదిగో చదవండి. ఇదిగో అక్కడ హోరేములోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను పట్టగా ప్రజలు త్రాగుటకు నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా చేసెను. ప్రభువును దేవుని ప్రియబిడ్డలారా, దైవజనులు ఈ వాక్య వర్తమానమునకు ఇచ్చినటువంటి పేరు ఏమిటనగా హోరేబు బండ, గొల్గోతా కొండ. ప్రభు అంట హోరేబు పరిశుద్ధ పర్వతము, ఆ పర్వతము మీద ఒక బండగా వారు ఎదురుగా నిలిచి ఉండి ఆ బండను మోషేకి ఏమన్నారు, అది కొట్టగా మీకేస్తుంది, ఆ బండలో నుండి నీళ్లు ఇస్తూ ఉంది. హోరేబు పర్వతము దేవుని పర్వతము, సినాయి పర్వతము అని చెప్పబడిన ఈ పర్వతం మీద దేవుడు తండ్రి అయిన యెహోవా తన ప్రత్యక్షతను వారికి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. దాని మీద ఒక బండ ఉందంట. దాని మీద ఏముందండి? ఒక బండ వలె నేను మీ ఎదురుగా, ఇక్కడ ఏం రాస్తున్నారు ప్రభువు, మీ ఎదురుగా నిలబడుతున్నాను. మీ ఎదురుగా ఉన్నప్పుడు ఆ నిలిచిన బండను నువ్వు కొట్టినప్పుడు అందులో నుండి నీరు త్రాగుటకు ప్రవహించును. ప్రభువులారా, దేవుని వాక్యాన్ని మీరు చూస్తే అంశపాఠములో మనం చదువుకున్న మాట, మీరందరూ ఆత్మ సంబంధమైన దానినే తాగుదురు. ఏం తాగుదురండి?
ఆత్మ సంబంధమైనదే త్రాగుదురు. దైవ జర్ని బిడ్డలారా, ఈ దినము మనము ప్రతి మొదటి ఆదివారము ఏం తాగుతున్నాం చెప్పండి? ఆయన శరీర రక్తమును ఏం త్రాగుతున్నాము అంటే రక్తము. ఆ కాలమునందు మోషే కాలములో మహాభక్తులు గనులు చెప్పబడినటువంటి వారు దైవజనులు ఏమన్నారు అంటే, యేసు క్రీస్తు ప్రభువారి శరీరములో దిగగొట్టబడిన బల్లెము పాత నిబంధనను క్రొత్త నిబంధనను ఐక్యము చేసి లోకానికి అందించిందట. ఎందుకంటే దేవుడు ఒకడే, దేవునికి మనుషునికి మధ్యవర్తియు. అంటే ఈ శరీరమంతట్లో మధ్య భాగం ఏది అంటే పొట్టే. అంతే కదండి, శరీరమంతట్లోనూ తల కాళ్ళు మధ్య భాగం ఏది అంటే పొట్ట. అంతే కదండి. ఈ ప్రక్క భాగములోను మధ్యవర్తిగా వచ్చిన ప్రభువును ప్రక్క భాగంలో పొడవుగా ఆ ప్రక్క భాగం నుండి నీరు అనగా హోరేబు బండ నుండి ఇచ్చిన నీరుయు, రెండవదిగా రక్తము అనగా అనేకుల కొరకు ఇయ్యబడిన క్రొత్త నిబంధన రక్తము, రెండు ఏమయ్యాయి? ఏకమయ్యాయి. అంటే పాపము అంటే అనగా పాపము పరిశుద్ధత రెండు ఏమైపోయినాయి? సంధి చేయబడ్డాయి. దేవుని వాక్యాన్ని చూస్తే భూలోకమునకు పరలోకమునకు సంధి చేయబడింది. అర్థమైందా అండి? దేవునికి విశ్వాసకి, పాపములను విశ్వాసకి సంధి కుదిరిందా లేదా? దానికి మూల్యముగానే దేవుని బిడ్డలు మనుషులు ఇద్దరు ఏకమయ్యారన్న దానికి సూచనగానే దేవదేవుడు తన ప్రక్కలో దిగిన వల్లెములకు తన రక్తమును సాక్ష్యముగా ఈ లోకానికి చూపించారు. ప్రభువులకు దేవుని ప్రియబిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు వారి వాక్యం అంటే ఆయనే ధర్మశాస్త్రం. ఆయనే ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని కృపాశాస్త్రాన్ని కూడా బోధించింది. ఆ ధర్మశాస్త్రం ఏం రాసిందండి? కృపాశాస్త్రాన్ని కూడా బోధించింది. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, ఆ కాలమునందు మహాగణులు పరిశుద్ధులైన దేవదేవుడు మోషే కాలమునందు వ్రాసిన ధర్మశాస్త్రపు పలకలలో దేవుని చెయ్యి వ్రాసినట్లు చూశాం. ఆ చెయ్యట వ్రాసిన వ్రాతలను ఈ లోకము నిరాకరించి మోషే ద్వారాని సైతాన్ ఏం చేసింది? ఆ పలకలు పగలగొట్టేసింది. ఆ తరువాత అదే వ్రాతలు యేసు క్రీస్తు ప్రభు వారు నేల మీద రాశారు. ఆయన ఏమో రాయొచ్చుండెను. అంటే ధర్మశాస్త్రములో దేవుడు ఏ ఆజ్ఞలు రాశారో మీకు తెలుసా? దేవుడు ఏ ఆజ్ఞలు రాశారో మీకు తెలుసా? చెప్పండమ్మా. 10 ఆజ్ఞలే ఒప్పుకుంటా, 10 ఆజ్ఞలు ఒప్పుకుంటా. ఇదిగో దేవుడు నాకు రాసిచ్చిన ఈ పలకలలోని ఆజ్ఞలను మీరు అనుసరించాలని మోషే వాళ్లకు ఇవి ఆజ్ఞలని దేవుడు మొదట రాసిన ఆజ్ఞలను చదివాడా చదవకుండానే పగలగొట్టాడా? చదవకుండానే పగలగొట్టేశాడు. ఉపదేశించే సమయం ఎక్కడిచ్చారు? కిందకు రాగానే చెడుతనముతో పాపముతో నిండిపోయాడు. పాపంతో ఏం చేశాడు? ఇతను పగలగొట్టు. అంటే దేవుని చేవ్రాత ఈ లోకమునకు నొప్పదు. అందుకే మానవ నైజమునకు తగినట్లు అని దేవదాసయ్య గారు చెప్పారు. ఈ మాట దేవుడు మోషే చేతితో రాయించారంట. అవే ఆజ్ఞలు, కానీ మనుష్యుల తలంపులకు కావలసిన రీతిగా రాశారు. ఇప్పుడు బైబిల్ 66 పుస్తకాలు మనకు తెలుసు. కానీ ఎన్ని పుస్తకాలు మరుగులో ఉన్నవో, ఎన్ని పుస్తకాలు అందరూ ఈ స్థితిలో ఉన్నవో, ఎన్ని పుస్తకాలు దేవాలయంలో ప్రచురణ చేయకుండా ఆపేశారో మనకు తెలుసా? కారణం ఏంటంటే దేవుడు పరలోకము నుండి పంపించిన ఏ వస్తువును ఈ సృష్టిలో పరిపూర్ణంగా పుచ్చుకోడు. అందుకే దేవుడు రాసిన వ్రాతలు చాలా కట్టుదిట్టమైన వ్రాతలవి, చాలా ఘనమైన వ్రాతలవి. ఆ వ్రాతలు అందుకోవటానికే కాదు, చూడటానికి కూడా మీరు అందరూ భావించిన మోషే పగలగొట్టేశాడు. పగలగొట్టిన మోషే ప్రభు మరలా పిలిచి ఇది పరిస్థితిని మోషే ప్రభు ఇద్దరులో 40 దినాలు మరలా విచారణ చేసి అప్పుడు క్రొత్త వ్రాతలు రాయించి పంపించారు.
అంటే ఆనాడు యెహోవా దేవుడు పలక మీద తల చేసేలా ఉన్నది కూడా ఏమోనేగా అది యేసుక్రీస్తు ప్రభువారు నేల మీద రాసినది కూడా ఏమోనే. దేవుడి ప్రియబిడ్డలారా, మోషే, అందుకే దానికి ఏమని ధర్మశాస్త్రం వచ్చింది? మోషే ధర్మశాస్త్రం అని పేరు వచ్చింది. దేవుని ధర్మశాస్త్రం అని పిలిచేవారా? మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమె తప్పు చేసింది, ఈమెను ఏం చేయాలి? రాళ్ళతో కొట్టేయాలి. ఇతను దొంగతనం చేశాడు, ఇతను తీసేయాలి. ఈమె వ్యభిచారం చేసింది, ఈమెను ఏం చేయాలి? తీసుకుని వెళ్ళి రాళ్ళతో కొట్టి చంపేయాలి. లోకం మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించింది కానీ దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు. మోషే ధర్మశాస్త్రాన్ని మనుష్య కుమారుడు నెరవేర్చారు. దేవుని మాటలే ఒప్పుకుంటాను, కానీ దేవుని మాటలే కానీ మనిషి రాశాడు, మనుష్యుని యొక్క తలంపు రాసింది. ఈరోజు అంటే మాస్టర్ గారు చాలా మంచి మంచి మాటలు పాఠాలు చెప్తారండి. మొదటి బెంచ్లో కూర్చున్నాడు చాలా బాగా వింటాడు కాబట్టి మొత్తం రాసుకుంటాడు. మొదటి బెంచ్లో కూర్చున్నాడు దానికి అర్థమైందే రాసుకుంటాడు. వెనక బెంచ్లో కూర్చున్నాడు ఎవరు రాస్తే దాంట్లో ఈజీగా ఉంటుంది ఆడి పుస్తకం చూసి రాసుకుంటాడు. సోమరుడు కనీసం ఆ పుస్తకం కూడా తలెత్తి చూడడు. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే రాళ్లతో కొట్టడానికి వచ్చిన గుంపులో ప్రభువు రాస్తున్నది చూసి మారిన వారు కొందరు, దాన్ని జ్ఞానించి వారికి అర్థమైన దాన్ని బట్టి రాళ్ళు వదిలిన వారు కొందరు, ఎల్ల వదిలేస్తారు ఇంకెందుకు అని వెళ్ళిపోయేవారు కొందరు. దేవుని వాక్యం ప్రియబిడ్డలారా, అలాగే యేసు ప్రభువారు కూడా దేవుని పర్వతము మీద ఆయన ఒక బండగా వారి ఎదుట నిలిచి అందులో నుండి నిలిచారు. కొండలో నుండి కాదు, బండలో నుండి నిలిచారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి గొల్గొతా చెప్పబడిన ఆ కపాలమనబడిన స్థలము మీద శిలువ మ్రానుపై వేలాడుతూ ఆయన రక్తమును నీటిని ఏకాధారగా ఒకేసారి ప్రవహింపచేశారు. బండగా నీరిచ్చారు, మనుషునిగా రక్తమిచ్చారు, రక్షణ భాగ్యములు రెండింటినీ కల్పించారు. ఆయన ప్రభు ఏమంటారు? నేనిచ్చు నీరు త్రాగు వారికి అన్నటికీ దప్పికొనరు. ఆయన ఇచ్చిన నీరు త్రాగితే దాహము వేయదు, ఆయన ఇచ్చిన రక్తము అనగా ద్రాక్ష రక్తమును తాగితే మరణమే ఉండదు. ఆ రక్తం కూడా ఎలా తాగాలంట? అందుకోను రసమోటు ఆయానాయాపమో నందు కొందుమో మర్మ మదియాద్భుతమో. తర్వాత ఎందారెందో నాని త్రాగినను భాగాయు తరుగులేదు. అంటే ఎందరో ఎన్ని మార్లు దాన్ని వందించి 100 ఏండ్లుగా త్రాగినా వాళ్ళ బాధ ఏం లేదంట, తాగలేదు. అంటే వారు ఎన్నో రకాల బలులిచ్చారు, ఎన్నో రకాల వారి గృహాలు గడిపారు, దేశాలు గడిపారు, దేవుని ఆలయాన్ని గడిపారు, సన్నిధిని గడిపారు. ఏది నిజమైన గొర్రెపిల్ల రక్తము ద్వారా 100 ఏండ్ల క్రితం జరిగినటువంటిది రక్షణ కాదు, ఈ దినము జరుగుతున్నది రక్షణ. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని ఆత్మను కోరుకుని వెళ్ళిపోయాడు కుడివైపుగా. దేవుని రక్తాన్ని తన ముఖము మీద చిందింపజేసుకుని నూతనమైన వెలుగును చూశాడు సైనికుడు. వీళ్ళిద్దరే గొప్పవాడు సిలువ దగ్గర, ఇక ఎవరు గొప్పవాడు కాదు. తల్లిని చేర్చుకున్న యోహాను గొప్పవాడు కాదు, లేక సైన్యాత్ములు ప్రభువును అప్పగించడానికి ఇష్టపడిన పిలాతు గొప్పవాడు కాదు, ప్రభువుని క్షమాపణగా పేరు గొప్పవాడు కాదు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాను అంటే, ఆఖరి క్షణమున దైవజన దేవదాసు గారు మరణించిన తరువాత వారి కార్యక్రమాన్ని జరిగించడానికి దైవజనైన వారందరూ వెళ్ళారంట. వారితో పాటు తాడేపల్లిగూడ మన మాదిరి జానయ్య గారు, వారు కూడా అయ్యగారి యొక్క దేహాన్ని పెట్టి మోస్తూ తీసుకుని వెళ్ళారంట. అయ్యగారు తిరిగి వచ్చే లోపే వీళ్ళందరూ దైవజనులందరూ తిరిగి వచ్చే లోపు అక్కడ ఉన్నటువంటి చాలా మంది యాజకులు వాళ్ళు పెద్ద పెద్ద వారు ఏం చేశారంట, అయ్యగారు వస్తువులన్నీ తీసుకున్నారంట, పరిశుద్ధుని యొక్క వస్తువులన్నీ చక్కబెట్టుకున్నారంట.
చెట్ట పెట్టుకునేసరికి ఈయన కనీసము అయ్యగారి వస్తువులో ఒకటి కూడా రాలా. బైబిల్ ఒకరు పుచ్చుకున్నారు, అయ్యగారు కుర్చీ ఒకరు బట్టి దేవుడి పాడు వెళ్ళిపోయింది అయ్యగారు కుర్చీ. అయ్యగారు అక్కడ తోటలో వాళ్ళు కూర్చొని బేతేల్ హౌస్ లో ఉంటది. ఇలా అయ్యగారు ఒక్కొక్క వస్తువు, అయ్యగారి యొక్క కండువాలు, అయ్యగారు వాడినటువంటి దుస్తులు, అయ్యగారు వాడినటువంటి కౌరగాలు, క్షమించండి, అయ్యగారు వాడినటువంటి రకరకాల పుస్తకాలు, చేపలు అన్ని పెట్టుకుని వెళ్ళిపోయారు. ఏది విడిచిపెట్ల. ఇప్పుడు జాన్ అయ్యగారు అంట అయ్యగారి కార్యక్రమం అన్ని చూసి అక్కడ పూర్తి అయిపోయిన తర్వాత రాగానే ఏదైనా ఒక వస్తువు దొరుకుద్దా అని వెతుక్కుంటున్నారంట. రూమ్ అంతా ఎలా ఉంది? శుభ్రంగా ఉంది. అప్పుడు జి శామ్యూల్ గారు వచ్చి, నాయన జాను, ఏం బాబు నీకు ఏ వస్తువు నీకు ఇవ్వబడలేదంటే, లేదయ్య గారు నా చేతితో నాకు ఏ వస్తువు రాలేదని అన్నారంట. అనగానే సరే నాయన ఇదిగో దేవదాసయ్య గారు సాలువ, అయ్యగారు కనుక్కున్న సాలువ ఇదిగో గుచ్చుకోను, అయ్యగారు గుర్తుగా ఉంచుకున్నప్పుడు ఒక ప్రాంతంలో, చాలా ఏజెన్సీ ప్రాంతం ఏరియాలో ప్రసంగం చెప్పడానికి దానయ్య గారు వెళ్ళారట. వెళితే ఏజెన్సీ ఏరియా అంటే మామూలుగా చలి. అయ్యగారు దేవదాసయ్య గారికి చాలా అందమైన సాలువాలు ఇచ్చేవారు, మంచి మంచి సాలువాలు ఇచ్చేవారు, మంచి నీట్ గా ఉండే సాలువాలు ఇచ్చారు. పెద్ద ఆయన కాబట్టి మంచి సాలువాలు ఇచ్చేవాడు. ఈ సాలువాను కప్పుకుని, చలి వేస్తున్న సాలువా తీసి కప్పుకొని ఆ సాలువా వేసుకునే ప్రసంగం చెప్పేశారంట ఈయన. అలా చెబుతున్నప్పుడు అక్కడ నిలబడి బోధిస్తున్నది జానయ్య గారి అయిన నోటి వాక్కు పరిపూర్ణంగా దైవజనుని మాటే కావటము విశేషమైపోయింది. దైవజనుని మాటే, దైవజనుని పలుకే, దైవజనుని తీరే అని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారంట? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, ఆ గూడెంలో ఉన్నవారు సుమారు ఒక 100 మంది 200 మందితో ఏర్పాటు చేశారంట ఆ కార్యక్రమం. క్షణకాలంలోనే 1000 మంది చేరిపోయారంట అక్కడికి. అంటే దైవజనుని వాక్కు చూసారా?